గుడ్ ఈవినింగ్ ట్రైనీస్. ఈరోజు మీకు ఎలక్ట్రీషియన్ వర్క్షాప్ ప్రాక్టీస్లో అల్లాయ్ ట్రేడ్ అంటారు దీన్ని. వర్క్షాప్ ప్రాక్టీస్ అనే పాఠాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది వీటిల్లో ఏమొస్తాయంటే ఫిట్టింగ్ టూల్స్, మార్కింగ్ టూల్స్, స్పెసిఫికేషను, గ్రేడ్స్, యూసేజ్, వీటి గురించి మనకు రాబోతుంది. వీటిల్లో ఫస్ట్ ఫైల్స్ గురించి చెప్తున్నారు. చాలా ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి, రకరకాల టూల్స్ ఉన్నాయి. వీటిలో ఫస్ట్ ఫైల్ గురించి చెప్తున్నారు. ఫైల్ ఈజ్ ఏ ఫైలింగ్ టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఫైల్ రఫ్ సర్ఫేస్ అండ్ స్మూత్ సర్ఫేస్ అండ్ మెటల్. మామూలుగా ఒక అనీవెన్ ఏదైతే ఉన్నాయో సర్ఫేస్ కనుక అనీవెన్గా ఉంటే ఈ అనీవెన్ని సరిచేయడానికి మనం ఉపయోగించేటటువంటి వాటిని ఫైల్ అంటారు. ఫైల్ అంటారు. ఆ ఫైల్లో దేన్ని బట్టి స్పెసిఫికేషన్ అంటే లెంగ్త్, గ్రేడ్, కట్, షేప్, వీటిని బట్టి రకరకాలుగా ఉంటారు. లెంగ్త్ అనుకోండి, ఈజ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది టిప్ టు ద హీల్ అంటే ఇక్కడ ఇక్కడ దాకా ఉన్నదాన్ని లెంగ్త్ అంటారు. అవి 300 mm, 250 mm, 200 mm, 150 mm, 100 mm లెంగ్త్ కలిగినట్టు ఉంటాయి. ఇవి గ్రేడ్ని బట్టి రఫ్, వాస్టెడ్, సెకండ్ కట్, స్మూత్ అండ్ డెడ్ స్మూత్, డిఫరెంట్ గ్రేడ్స్ని బట్టి ఉంటాయి. రఫ్ ఫైల్స్ యూజ్డ్ రిమూవ్ మోర్ క్వాంటిటీ ఆఫ్ మెటల్ క్విక్లీ. రఫ్ ఫైల్స్ అనేటివి ఎక్కువగా ఉన్న వాటి ఉంటాయి. బాషెడ్ ఫైల్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆర్డినరీ ఫైలింగ్ ప్రాసెస్. ఏ సెకండ్ కట్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ గుడ్ ఫినిషింగ్ పర్పస్. మంచి స్మూత్గా ఫినిషింగ్ రావడానికి సెకండ్ కట్ ఫైల్ని ఉపయోగిస్తారు. ఏ స్మూత్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ లెస్ మెటల్స్ అండ్ ఫర్ గివింగ్ గుడ్ సర్ఫేస్ ఫినిష్. ఎప్పుడైతే ఒక అనీవెన్గా ఉంటుందో ఒక మెటల్ పైన రఫ్ ఫైల్ కనుక ఉపయోగించినట్లయితే ఫాస్ట్గా మనం రిమూవ్ చేయడానికి ఉంటుంది. సెకండ్ కట్ అయితే గుడ్ ఫినిషింగ్ రావడానికి ఉంటుంది. అదే స్మూత్ అయితే తక్కువ దాన్ని చేయడానికి ఉంటుంది అని చెప్తున్నారు. నిజంగా ఇవి చాలా అమూల్యమైనటువంటి విషయాలు. ఇవి ఎలా ఉంటాయో చూడండి. ABC. డెడ్ స్మూత్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై డిగ్రీ ఫినిషింగ్. డెడ్ స్మూత్ ఉంటుంది. ఆ డెడ్ స్మూత్ అనేది మంచి క్వాలిటీ, హై క్వాలిటీ స్మూతింగ్ రావడానికి, ఫైలింగ్ రావడానికి ఉపయోగిస్తారంటున్నారు. కట్ ఆఫ్ ఫైల్స్. ది రోస్ ఆఫ్ టీత్ డిటర్మైన్ ది కట్ ఆఫ్ ఫైల్స్. టైప్స్ ఆఫ్ కట్: సింగిల్ కట్, డబుల్ కట్, రాస్ప్ కట్ అండ్ కర్వ్డ్ కట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ ఆఫ్ ఫైల్స్. ఈ కట్ కనుక సింగిల్ కట్ అయితే ఎలా ఉంటుంది? ఈ విధంగా ఈ విధంగా కనుక ఉన్నట్లయితే దీన్ని సింగిల్ కట్ అంటారు. ఏ సింగిల్ కట్ ఫైల్ హ్యాజ్ ఏ సింగిల్ రో ఆఫ్ టీత్ ఇన్ వన్ డైరెక్షన్ ఆఫ్ ది ఫేస్. 60 degrees ఉంటుంది అది. 60 degrees ఈజ్ యూజ్డ్ ఫైలింగ్ సాఫ్ట్ మెటల్ సచ్ యాజ్ లెడ్, టిన్, అల్యూమినియం. వాటిని చేయడానికి ఫస్ట్ కట్ ఫైల్ ఉపయోగిస్తారు. డబుల్ కట్ ఫైల్ అంటే ఈ 60 degrees పైన ఒక 70 degrees లేయర్తో ఈ విధంగా అల్లినట్టు ఉంటుంది. ఏ డబుల్ కట్ ఫైల్ హ్యాజ్ రో ఆఫ్ టీత్ ఇన్ 2 directions అక్రాస్ ఈచ్ అదర్. వన్ ఎట్ an angle 50 to 60, another row at 70 degrees, which is used to file hard metals such as steel, brass, bronze, etc. స్టీలు, బ్రాస్, బ్రాంజ్ రకరకాలైన మెటల్స్లో ఫైల్ చేయడానికి ఈ సెకండ్ కట్ ఫైల్స్ని అంటే డబుల్ కట్ ఫైల్ని ఉపయోగిస్తాము అని చెప్తున్నారు. చూడండి ఎంత గొప్ప విషయం ఇది. రాస్ప్ కట్ ఫైల్ ఇది ఇక్కడ ఇలా ఉంటుంది. డబుల్ కట్ ఫైల్ అనేది ఈ 50 degrees, 60 degrees పైన 70 degreesతో ఇంకొక లేయర్ అనేది అట్లా లేసి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. రాస్ప్ కట్ ఫైల్, దిస్ హ్యాజ్ ఇండివిజువల్ షార్ప్ పాయింటెడ్ టీత్ ఇన్ ఏ లైన్ అండ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఫిల్లింగ్ వుడ్, లెదర్ అండ్ అదర్ సాఫ్ట్ మెటీరియల్స్. ఇది మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే రాస్ప్ కట్ ఫైల్ జనరల్గా మీరు ఇది బాగా చూసుకున్నట్లయితే పంచర్ షాప్లో చూస్తుంటాం మనం. ఈ విధంగా ఉంటుంది. హాఫ్ రౌండ్ కలిగి పైన ముళ్ళుగా ఉంటుంది. వెంటనే టైర్ పంచర్ అయినట్లయితే ఆ పైన ఉన్నటువంటి దాన్ని రఫ్ చేసి అక్కడ అంటిస్తారు పంచర్ అయిందాన్ని. దానికోసం ఉపయోగిస్తారు. ఎక్కువగా మనం దీన్ని చూస్తాము. వుడ్ ఫైలింగ్ వుడ్ కూడా చేస్తారంట. కాబట్టి ఎక్కువగా మనం లోకల్గా చూసేది హాఫ్ రౌండ్ షేప్ కలిగి ఈ విధంగా ఉన్నదాన్ని రాస్ప్ కట్ ఫైల్ అంటారు. కర్వ్డ్ కట్ ఫైల్,
These files have deeper cutting action and are useful for filling soft material like aluminum, tin, copper and plastic. These are available only ఫ్లాట్ షేప్. ఈ విధంగా ఫ్లాట్ షేప్లో హాఫ్ రౌండ్ కలిగిన దాన్ని కర్వ్డ్, ఈ విధంగా తిరుగుంటే దీన్ని కర్వ్డ్ ఫైల్ అంటారు. ఇది దేన్ని ఉపయోగిస్తారంటే అల్యూమినియం, టిన్ను, కాపరు, ప్లాస్టిక్ వాటిని ఫైలింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ట్రయాంగిల్ ఫైల్ చూడండి. ట్రయాంగిల్ ఫైల్ ఏంటంటే షార్ప్ ఎడ్జ్ కలిగింది. ఇప్పుడు మనం టెనెన్సా కానీ హ్యాక్సా కానీ వాటిలో ఉంటాయి కదా, వాటిలో ఉన్నటువంటి హ్యాండ్సా వాటిలో ఏదైతే టీత్ని షార్ప్ చేయడానికి కూడా ఈ ట్రయాంగిల్ ఫైల్ని ఉపయోగిస్తాము. రౌండ్ ఫైల్ వచ్చి హోల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, హాఫ్ రౌండ్ ఫైల్ వచ్చి మేల్ ఫీమేల్ జాయింట్లో ఈ విధంగా ఉన్నట్లయితే ఫ్లాట్ ఫైలు, స్క్వేర్ ఫైల్ వచ్చి ఇంటర్నల్గా ఎక్కడైనా ఎడ్జెస్, షార్ప్ ఎడ్జెస్ రావడానికి ఉపయోగిస్తారండి. ఇవి అవి చాలా ఉపయోగిస్తారు. చాలా చూడండి ఇవి. ఇది ఇక్కడ ఈ ఫైల్లో ఏమి ఉంటాయి అనేది ఉంటుంది. ది సెలెక్షన్ ఆఫ్ టైప్ ఆఫ్ కట్ ఈజ్ బేస్డ్ ఆన్ ది మెటీరియల్ టు బి ఫిల్డ్. Single cut files are used filing soft materials, but certain special files, for example those used for sharpening saws, are also single cut. Shape. The various shapes files with their application are shown below. The cross section draw in the files refers to the file owner. Parts of file. A file is cutting tool with multiple cutting edges used for filling different metals. ఇందా చెప్పాను రకరకాల ఫైల్స్ ఏ ఉంటాయంటే ట్రయాంగిల్ ఫైల్ ఉంటుంది, రౌండ్ ఫైల్ ఉంటుంది, హాఫ్ రౌండ్ ఫైల్, ఫ్లాట్ ఫైల్, స్క్వేర్ ఫైల్ అని రకరకాలుగా ఉంటాయి. ఎడ్జెస్ ఎలా ఉంటుందో ఇక్కడ చూపించున్నారు. హాఫ్ రౌండ్ ఫైల్ అవన్నీ. ఒక ఫైల్లో ఏం ఉంటుంది బేసిక్గా అని కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంట్లో ఏం ఉన్నాయంటే హ్యాండిల్ ఉంటుంది, ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్, షోల్డరు, ట్యాంగ్ అంటారు, హీలు, ఎడ్జ్, ఫేస్, టిప్. Tip or point. This is the end of the file opposite to tang. A face or side. The board part of the file with teeth cut on it. ఇక్కడ టీత్ కట్ ఉండేదాన్ని ఫేస్ అంటారు. ఆర్ సైడ్ అంటారు, ఎడ్జ్ అంటారు. ది థిన్ పార్ట్ ఆఫ్ ది ఫైల్ విత్ ఏ సింపుల్ రో ఆఫ్ ప్యారలల్ టీత్, దాన్ని ఎడ్జ్ అంటారు. హీల్ అంటే ఏంది? ఇట్ ఈస్ ది బోర్డ్ పార్ట్ ఆఫ్ ది ఫైల్ వితౌట్ టీత్. టీత్ లేకుండా ఉండేటటువంటి దాన్ని హీల్ అంటారండి. ఇక్కడ ఉంది కదా, దీన్ని హీల్ అంటారు. ఎడ్జ్ అంటే ఇక్కడ ఉంది, ఫేస్ అంటే ఈ పక్క ఉంటుంది, దాన్ని హీల్ అంటారు. షోల్డర్. ఇట్ ఈస్ ది కర్వ్డ్ పార్ట్ ఫైల్ సపరేటింగ్ ది ట్యాంగ్ ఫ్రమ్ ది బాడీ. ఇది హ్యాండిల్. హ్యాండిల్ ఉంటుంది, ట్యాంగ్ అంటారు. షోల్డర్ అంటారు. షోల్డర్ అంటే ఇది ఈ కట్ ఉంటుంది కదా, భుజాలు, ఈ భుజాలు అనమాట. ఈ పక్క ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేదాన్ని, ఈ ట్యాంక్కి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి దాన్ని షోల్డర్ అంటారు. ట్యాంక్ అంటే నారో అండ్ థిన్ పార్ట్ ఆఫ్ ది ఫైల్ విత్ ఫిట్ ఇన్ ది హ్యాండిల్. హ్యాండిల్ ఫిట్ చేయడానికి ఉపయోగపడేదాన్ని ట్యాంక్ అంటారు. హ్యాండిల్ అంటే మామూలుగా ఇప్పుడు ప్లాస్టిక్ వస్తున్నాయి, ఒకప్పుడు వుడ్ హ్యాండిల్సే ఉండేటివి. ఫైల్స్కి ఇప్పుడు అంతా కూడా వస్తున్నాయి బెంచ్ వైజ్. వీటిని బెంచ్ వైజ్ అంటారు. బెంచ్ వైజ్లో ఏంటంటే ఏదైనా జాబ్ను మనం ఫిక్స్ చేసుకొని ఫైలింగ్ చేసుకోవడానికి, చిప్పింగ్ చేసుకోవడానికి, కటింగ్ చేసుకోవడానికి, డ్రిల్లింగ్ వేసుకోవడానికి కూడా రకరకాల వాటికి మనకు వస్తుంది. ఇది బెంచ్ వైస్ ఆర్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ వర్క్ పీస్. దే ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ టైప్స్. ది వైస్ యూజ్డ్ ఫర్ బెంచ్ వర్క్ ఇన్ ది బెంచ్ బెంచ్ మీద ఫిట్ చేస్తాం కనుక దీన్ని బెంచ్ వైజ్ అంటారు. వైజులు కూడా రకరకాల పైప్ వైజ్ అని, హ్యాండ్ వైజ్ అని రకరకాలు ఉన్నాయి. ఏ బెంచ్ వైజ్ ఈజ్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఆర్ క్యాస్ట్ స్టీల్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ వర్క్ ఫర్ ఫైలింగ్, sawing, threading and other hand operations. The size of the vise is started by the width of the jaws. ఈ జాస్ యొక్క విడ్త్ను బట్టి ఉంటుంది. ఇటువంటి ఫైలింగ్ చేసుకోవడానికి, సా చేసుకోవడానికి, చిప్పింగ్ చేసుకోవడానికి, ఇంటర్నల్ థ్రెడ్ వేసుకోవడానికి, ఎక్స్టర్నల్ థ్రెడ్ వేసుకోవడానికి కూడా పనికొస్తుంది. ఈ బెంచ్ వైజ్లు ఏముంటాయంటే ఫిక్స్డ్ జా, మూవబుల్ జా, హార్డ్ జా అని 3 ఉంటాయి. 4వది స్పిండిల్ ఉంటుంది, హ్యాండిల్ ఉంటుంది, బాక్స్ నట్ ఉంటుంది, స్ప్రింగ్ ఉంటుంది. ఇక్కడ 7 రకాలైనటువంటి ఉంటుంది. 1వది, 2వది, 3వది రకరకాలు ఉంటాయి. ఈ జాస్ ప్లేట్స్ ఇలా ఉంటాయి, వైస్ క్లాంప్స్ అనమాట, అవి మార్చుకుంటూ ఉండాలి. ఈ బెంచ్ వైజ్ ఎందుకు అర్థమైంది అనుకుంటాను కదా. బెంచ్ వైజ్ మీరు ఎందుకు చేశారు? ఏదైనా జాని కనుక మనం ఫిక్స్ చేసుకొని ఫైలింగ్ చేసుకోవడానికి, అంటే కటింగ్ చేసుకోవడానికి, చిప్పింగ్ చేసుకోవడానికి, ఇంటర్నల్ థ్రెడ్ వేసుకోవడానికి, ఎక్స్టర్నల్ థ్రెడ్ వేసుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. బెంచ్ వైజ్లో ఏమేమి భాగాలు ఉంటాయి ఇక్కడ ఏం చెప్పున్నారు? ఫిక్స్డ్ జా, మూవబుల్ జా,
హార్డ్ జా, స్పిండిల్, హ్యాండిల్, బాక్స్ నట్, స్ప్రింగ్. ఇవి రకరకాలుగా ఉంటాయి. వైస్ క్లాంప్స్ ఆర్ సాఫ్ట్ జాస్ ఏదైనా మనం మార్చుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ హ్యామర్. ఈ హ్యామర్ ఎందుకు అంటే మనం ఏదైనా ఇంజనీర్స్ హ్యామర్ ఈజ్ హ్యాండ్ టూల్ యూజ్డ్ ఫర్ వేరియస్ స్ట్రైకింగ్ పర్పస్ లైక్ పంచింగ్, బెండింగ్, స్ట్రైటనింగ్, చిప్పింగ్, ఫార్గింగ్ అండ్ రివిటింగ్. ఇన్ని చేసుకోవడానికి ఉపయోగిస్తారు. చూడండి, ఇక్కడ చిప్ చేసుకుంటున్నారు, ఈ సిజిల్ని కొట్టడానికి ఉంటున్నారు. ఈ హ్యామర్లో ఏముంటుందంటే ఫేజ్ ఉంటుంది, ఐ హోల్ ఉంటుంది, చీక్ ఉంటుంది, హ్యాండిల్ ఉంటుంది, వెడ్జ్ ఉంటుంది, పిన్ ఉంటుంది. ఈ పైన ఉన్నటువంటి బాల్ ఉంటే బాల్ పిన్ అంటారు, క్రాస్ అంటే క్రాస్ పిన్ అంటారు. ఇది మేజర్ పార్ట్ ఆఫ్ ది అంటే హెడ్, హ్యాండిల్. ది హెడ్ ఈజ్ మేడ్ ఆఫ్ డ్రాప్డ్ ఫార్జ్డ్ కార్బన్ స్టీల్ అండ్ ది వుడెన్ హ్యాండిల్ మస్ట్ బి క్యాపబుల్ ఆఫ్ అబ్జర్వింగ్ షాక్. అంటే షాక్ అంటే ఇక్కడ మనకు ఏదో కరెంట్ షాక్ కాదు. షాక్ అంటే అలా షేక్ అవుతుంది కదా, అట్లా వైబ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఉన్నదాన్ని నిరోధించడానికి మనం వుడెన్ హ్యాండిల్ని ఉపయోగిస్తాం. ఈ పార్ట్స్ ఆఫ్ హ్యామర్ ఫేస్, పీను, చెక్, ఐ హోల్ ఉంటుంది. ఫేస్ ఈజ్ ద స్ట్రైకింగ్ పోర్షన్. ఏ స్ట్రైట్ convexity is given to it to avoid the digging of the edge. Pin is the other end of the head. It is used for shaping and forming work like as a riveting and bending. The pin is different shapes. ఆ పిన్ వచ్చింది బాల్ పిన్, క్రాస్ పిన్, స్ట్రైట్ పిన్ అని 3 రకాలుగా ఉంటుంది. స్ట్రైట్ పిన్ కూడా చూడండి ఎలా ఉంటుందో. ఈ రకరకాలు ఉంటాయి, బాల్ పిన్, క్రాస్ పిన్, స్ట్రైట్ పిన్. చీక్ ఉంటుంది. చీక్ అంటే బొగ్గలు అంటాం కదా, చీక్ అంటే అలా హ్యామర్కి బొగ్గలు ఈ పక్క ఉంటాయి. ఈ పక్క ఉన్న దాన్ని చీక్ అంటారు. ఐ హోల్ ఈజ్ ఇది చీక్, వాటిని చీక్ అంటారు. ఐ హోల్ వచ్చి ఇది మనం హ్యాండిల్ని పెట్టుకోవడానికి ఉపయోగపడేదాన్ని ఐ హోల్ అంటారు. ఇది ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, స్పెసిఫికేషన్ వచ్చి కేజీల్లో ఉంటాయండి, గ్రామ్స్లో కానీ కేజీల్లో ఉంటాయి. ఇంజనీర్స్ హ్యామర్స్ ఆర్ స్పెసిఫైడ్ బై ది వెయిట్ ఆఫ్ ది హెడ్ అండ్ ది షేప్ ఆఫ్ ది పిన్. వెయిట్, హెడ్ను బట్టి ఇవి రకరకాలుగా విభజిస్తారు. ది వెయిట్ వేరియస్ ఫ్రమ్ 125 grams to 1.5 kgs. ది వెయిట్ ఆఫ్ ది ఇంజనీర్స్ హ్యామర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ పర్పస్ ఈజ్ 250 grams. ది బాల్ పిన్ హ్యామర్ ఈజ్ యూజ్డ్ ఫర్ జనరల్ వర్క్ ఇన్ మెషిన్ ఫిట్టింగ్ షాప్స్. బిఫోర్ యూజింగ్ హ్యామర్ ఉపయోగించక ముందు తీసుకోవాల్సినటువంటి ఏంటి, మేక్ షూర్ ద హ్యాండిల్ ఈజ్ ప్రాపర్లీ ఫిట్టెడ్. ఈ హ్యాండిల్ టైట్గా ఉందా లేదా, లూజ్గా ఉందా లేదా అని చూసుకోవాలి. సెలెక్ట్ ది కరెక్ట్ వెయిట్ ఆఫ్ ది హ్యామర్ సూటబుల్ ఫర్ ది టైప్ ఆఫ్ వర్క్. మనం ఎలుక మీద ఏను కూర్చున్నట్టు కాకుండా ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అది సూటబుల్గా ఉండాలి. చెక్ ది హెడ్ అండ్ హ్యాండిల్ ఫర్ ది ఎనీ క్రాక్. ఎన్షూర్ ది ఫేస్ హ్యామర్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆయిల్ అండ్ గ్రీస్. చేతికి ఆయిల్ కానీ గ్రీస్ కానీ ఏమైనా ఉందా, ఎందుకంటే వేసేటప్పుడు జారిందంటే ఎవరినైనా పగులుతుంది, కాలైనా పగులుతుంది. కాబట్టి చేతులకి ఎటువంటి పరిస్థితుల్లో ఆయిల్ కానీ గ్రీస్ కానీ కాకుండా ఉండేటట్టు జాగ్రత్త పడాలని చెప్తున్నారు. సిజిల్ ఎందుకు, చిప్పింగ్ కోసం ఉపయోగిస్తారండి. చిజిల్ చిప్పింగ్ కోసం ఉపయోగిస్తారు. ది కోల్డ్ చిజిల్ ఈజ్ హ్యాండ్ కటింగ్ టూల్ యూజ్డ్ బై ఫిట్టర్స్ ఫర్ చిప్పింగ్ అండ్ కటింగ్ ఆపరేషన్స్. ఏదైనా ఎక్స్టర్నల్గా రిమూవ్ చేయాల్సినటువంటి భాగం ఏదైనా ఉంటే, డ్రిల్లింగ్తో కూడా సాధ్యం కానటువంటి భాగం ఏదైతే ఉంటే దాన్ని చిప్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి వాటిని సిజిల్ అంటారు. చిప్పింగ్ ఈజ్ an ఆపరేషన్ ఆఫ్ రిమూవింగ్ ఎక్సెస్ మెటల్ విత్ ది హెల్ప్ ఆఫ్ సిజిల్ అండ్ హ్యామర్. ది చిప్పింగ్ సర్ఫేస్ బీయింగ్ రఫ్ దే షుడ్ బి ఫినిష్డ్ బై ది ఫైలింగ్. ఈ చిప్ చేసుకున్న తర్వాత ఫైలింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఈ విధంగా మధ్యలో ఉన్నదాన్ని చేయాలి. ఈ చిప్పింగ్ అంటారు. పార్ట్స్ ఆఫ్ సిజిల్, హెడ్, బాడీ, పాయింట్ ఆర్ కటింగ్ ఎడ్జ్ ఉంటుంది. సిజిల్ ఆర్ మేడ్ ఫ్రమ్ హై కార్బన్ స్టీల్. సిజిల్ దేంతో చేస్తారు, హై కార్బన్ స్టీల్తో చేస్తారు. క్రోమ్ వెనాడియం స్టీల్ కూడా చేస్తారు. ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సిజిల్ ఈజ్ యూజువల్లీ హెక్సాంగులర్ ఆర్ ఆక్టాగనల్. 6 ముఖాలతో కానీ 8 ముఖాలతో కానీ సిజిల్ ఉంటుంది. ఈ పైది 1, 2, 3 ఫ్లాట్ సిజిల్ అనమాట. ఇది కామన్ టైప్ ఆఫ్ సిజిల్స్: ఫ్లాట్ సిజిల్, క్రాస్ కట్ సిజిల్, హాఫ్ రౌండ్ నోస్ సిజిల్, డైమండ్ పాయింట్ సిజిల్ ఉంటుంది. ఫ్లాట్ సిజిల్స్ ఆర్ యూజ్డ్ రిమూవింగ్ మెటల్ ఫ్రమ్ లార్జ్ ఫ్లాట్ సర్ఫేసెస్. చిప్ ఎక్సెస్ మెటల్ ఆఫ్ ది ఫ్రమ్ ఎడ్జెస్. ఏదైనా ఎక్సెస్ మెటల్ కోసము ఉంటుంది. క్రాస్ కట్ ఆర్ కేప్ సిజిల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కటింగ్ కీవేస్,
grooves and slots. Half round nose chisels are used for cutting curved grooves, oil grooves కోసం. Diamond point chisel are used for స్క్వేరింగ్ మెటీరియల్స్ ఎట్ ది కార్నర్లో ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తారు. చూడండి ఇక్కడ క్రాస్ కట్ సిజిల్ అనేది ఎలా ఉపయోగిస్తారు. ఇది హాఫ్ రౌండ్ సిజిల్. హాఫ్ రౌండ్ అంటే ఈ విధంగా ఉంటుంది. డైమండ్ కట్ అంటే ఎప్పుడైతే ఆ షార్ప్ ఎడ్జ్ ఎప్పుడైతే జాయింట్ మధ్య ఉన్నటువంటి ఎక్సెస్ దాన్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వెబ్ సిజిల్ కూడా చూడండి. వెబ్ సిజిల్ పంచింగ్ సిజిల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సపరేటింగ్ మెటల్స్ ఆఫ్టర్ చైన్ డ్రిల్లింగ్. చైన్ డ్రిల్లింగ్ వేసినప్పుడు ఈ మధ్యలో ఉన్నదాన్ని రిమూవ్ చేయాలండి. ఈ మధ్యలో ఉన్నదాన్ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేస్తాము అంటే వెబ్ సిజిల్ని ఉపయోగించి మనం దాన్ని రిమూవ్ చేస్తాము. సిజిల్స్ ఎలా చేస్తారంటే లెంగ్త్ని బట్టి, విడ్త్ ఆఫ్ ది కటింగ్ ఎడ్జ్ టైపు, క్రాస్ సెక్షన్ ఆఫ్ ది బాడీని బట్టి 150 నుంచి 400 దాకా ఉంటుంది లెంగ్త్. ది విడ్త్ ఆఫ్ ది కటింగ్ ఎడ్జ్ వేరియస్ అకార్డింగ్ టు టైప్ ఆఫ్ సిజిల్. ఇందాక చెప్పాము టైప్స్ ఆఫ్ సిజిల్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అనేది చెప్పాము. ఇక్కడ ఒకసారి మళ్ళీ చూపిస్తాను. క్రాస్ కట్ సిజిల్, హాఫ్ రౌండ్ సిజిల్, డైమండ్ కట్ సిజిల్, వెబ్ సిజిల్ అని ఇవి రకరకాలు ఉన్నాయి. ఇవి ప్రయోజనాన్ని బట్టి రకరకాలుగా విభజిస్తారు. సిజిల్ అనేది ఎందుకు ఉపయోగిస్తారో అర్థమైంది కదా. దీన్ని కూడా సిజిల్కి ఉపయోగించేటప్పుడు మన దృష్టి అంతా హెడ్ మీద ఉండాలి. హ్యామర్లో బుద్ధిశక్తి ఉంటుంది. మన దృష్టి అంతా సిజిల్ యొక్క హెడ్ మీద ఉండాలి. ఇది ఉపయోగించిన తర్వాత మష్రూమ్స్ అంటే పైన వెనకాల మనకు చిప్పింగ్ చేయంగా వెనకాల వచ్చేటటువంటి ఆ ఎక్సెస్ దాన్ని ఎప్పటికప్పుడు గ్రైండింగ్ చేసుకోవడమో ఏదో ఒక పద్ధతి ద్వారా రిమూవ్ చేస్తూ ఉండాలి. అలా చేసుకున్నట్లయితే సిజిల్ అనేది లైఫ్ ఉంటుంది. ప్రాక్టికల్ అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకొని శుభ్రపరచుకొని భద్రపరచుకోవాలి. గ్రీస్ కానీ ఆయిల్ కానీ హ్యాండిల్ ఉన్నటువంటి వాటితో మనం ఈ సిజిల్ని వాడరాదు. బాగా డేంజర్ అనమాట. ఈ వేళ్ళు పగిలిపోతాయి. సుత్తి మనకు అన్కాన్షియస్లో ఉన్నాం అనుకోండి, ఎక్కడో ఆలోచన ఉంది హ్యామరింగ్ చేయాలంటే పడ్డం దాని హెడ్ మీద కాకుండా మన ఈ బటన్ వేలు, ఈ చూపుడు వేలు మీద పడుతుంది. ఇంకంతే. అది ఇంకా ఏం కనిపిస్తుందో అవి కనిపిస్తాయి మీకు. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందుకు అలర్ట్నెస్ కోసమే చిప్పింగ్ చేస్తాం ఎక్కువగా. హ్యాక్సా ఫ్రేమ్ బ్లేడ్. ఇక్కడ చూడండి హ్యాక్సా ఫ్రేమ్ ఎందుకంటే హ్యాండ్ హ్యాక్సా యూజ్డ్ అలాంగ్ విత్ బ్లేడ్ కటింగ్ మెటల్స్ డిఫరెంట్ సెక్షన్స్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ కట్ స్లాట్స్ అండ్ కౌంటర్స్. మామూలుగా వుడ్ని కూడా కట్ చేసుకోవడానికి టెనెన్సా వాటిని ఉపయోగించినట్టు ఈ హ్యాక్సాని ఏం చేస్తాం అంటే మెటల్ని కట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. దీంట్లో ఏముంటాయో చూడండి. ఇవి ఫిక్స్డ్ అడ్జస్టబుల్ ఫ్రేము లేదా ట్యూబులర్ ఫ్రేము, ఫిక్స్డ్ ఫ్రేమ్ అని 2 రకాలుగా ఉంటాయి. దీంట్లో ఏమి ఉంటాయో చూడండి. మామూలుగా హ్యాండిల్ ఉంటుంది, ఓకే, ఫిక్స్డ్ హోల్డర్ ఉంటుంది, ఇది అడ్జస్టబుల్, వింగ్ నట్టు, ఫ్రేము, లెంగ్త్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ లెంగ్త్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ స్క్రూ చేస్తే దాన్ని బట్టి మనం తీసి చేసుకోవచ్చు. ఫిక్స్డ్ బ్లేడ్ హ్యాక్సా వచ్చి 250 నుంచి 300 దాకా ఉంటుందండి దీని యొక్క లెంగ్త్. ఈ బ్లేడ్లు తీసుకోవాలి. బ్లేడ్ సరిగ్గా ఫిట్ చేసుకోవాలి. వింగ్ నట్ కూడా చాలా స్టిఫ్గా ఉండాలి. లూజ్గా చేస్తే కట్ కాదు. ఆల్ హార్డ్ బ్లేడ్స్. ది విడ్త్ బిట్వీన్ ది పిన్ హోల్స్ ఈజ్ హార్డెడ్ అలాంగ్ ది లెంగ్త్ ఆఫ్ ది బ్లేడ్. ఫ్లెక్సిబుల్ బ్లేడ్ ఉంటుంది. ఫర్ దీస్ టైప్ ఆఫ్ బ్లేడ్స్ ఓన్లీ ది టీత్ ఆర్ హార్డెండ్. బికాస్ ఆఫ్ ది ఫ్లెక్సిబిలిటీ దీస్ బ్లేడ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ కటింగ్ అలాంగ్ కర్వ్డ్ లైన్స్లో కూడా కట్ చేసుకోవడానికి ఈ బ్లేడ్లు మాత్రమే చేసుంటారు. మిగతా అంతా కొంచెం ఉంటుంది. పిచ్ ఆఫ్ ది బ్లేడ్ అంటే ఏం లేదండి. పిచ్ అంటే ఏంటంటే ఈ టీత్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని పిచ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ గ్యాప్ ఉన్న దాన్ని పిచ్ అంటారు. అది పిచ్ ఆఫ్ ద బ్లేడ్ బట్టి స్మూత్గా కట్ అవ్వడం లేదా అనేది తెలుస్తుంది. దీంట్లో కోర్సు, మీడియము, ఫైన్. ఈ పిచ్ తగ్గే కొద్దీ మంచి అవుట్పుట్ వస్తుంది. చూడండి, వెడల్పుగా ఉంటే రఫ్గా వస్తుంది. 1.8 mm ఉంటే ఉంటుంది. 1.4 to 1 mm కనుక గ్యాప్ ఉంటే మీడియం ఉంటుంది. 0.8 mm ఆ బ్లేడ్ చూడంగానే అర్థమైపోతుంది. టీత్ అనేది పొట్టిగా కనుక అంటే ఈ పొట్టిగా కనుక దగ్గర ఉంటే ఆ కటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఫైన్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది స్టాగర్డ్ సెట్. ఇవన్నీ కూడా బ్లేడ్లు 13 feet చూసుకోవాలి. నెక్స్ట్ మార్కింగ్ టూల్స్. నెక్స్ట్ ఏం చేశారంటే అలై ట్రేడ్లో మార్కింగ్ టూల్స్. ఇక్కడ దాకా వచ్చి ఈ టూల్స్ గురించి మనం చెప్పుకున్నాము. ఈ మార్కింగ్ టూల్స్లో ఏముంటాయంటే స్టీల్ రూల్ ఫస్ట్.
ఇంజనీరింగ్ స్టీల్ రూల్ ఏముంటాయి, ఒక పక్క ఉంటుంది, సెంటీమీటర్స్ ఉంటుంది, రెండో పక్క ఇంచెస్ ఉంటుంది. 1 inch is equal to 2.54 mm. 2.54 mm. ఇది ఎందుకు స్టీల్ రూల్ అంటే చిన్న లెంగ్త్ల్ని వర్టికల్గా, హారిజాంటల్గా, ఇంక్లైన్డ్గా ఉన్నటువంటి లెంగ్త్ల్ని మనం మెజర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని స్టీల్ రూల్ అంటారు. స్టీల్ రూల్ తర్వాత ఏమిస్తున్నారు అంటే మార్కింగ్ సర్ఫేస్ గేజ్ ద్వారా స్టీల్ రూల్ని పెట్టుకొని మార్క్ చేసుకోవడానికి స్ట్రైట్గా లైన్స్ వర్టికల్ తీసుకోవడానికి ఉంటుంది. డివైడర్ ద్వారా కూడా మనం ఏదైనా రౌండ్ షేప్లో కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. హార్డ్ లెగ్ కాలిపర్తో కూడా మనం ఈ మార్కింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. స్టీల్ రూల్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. స్టీల్ రూల్ ఎందుకంటే తక్కువ లెంగ్త్ని మెజర్ చేసుకోవడానికి, మార్కింగ్ చేసుకోవడానికి వాటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కింగ్ మీడియా ఏముంటుందంటే వైట్ వాష్ అంటారు. చాక్ పౌడర్ని మనం ఒక మామూలుగా ఏంటంటే ఏదైనా కటింగ్ చేయాలనుకోండి, ఈ విధంగా కట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వైట్ చాక్ పీస్ పౌడరు తడిపేసి ఈ ఎంఎస్ షీట్ మీద నీట్గా కట్ చేసిన దగ్గర గీసేయమంటాం. గీసిన తర్వాత పెన్సిల్తో మనం ఏదైతే కట్ చేయాలో చేసుకున్న తర్వాత డాట్ పంచ్ కానీ సెంటర్ పంచింగ్ చేస్తాం. టక్ 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 ఈ పంచ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనము కట్ చేసుకుంటాం అనమాట. ఇది మనకు తెలిసిన విషయమే. దీంట్లో కంపల్సరిగా చేసుకుంటాం. ఇప్పుడు ఏం చెప్తారు అంటే మనం ఎక్కువగా ల్యాబ్లో ఏం చేస్తామంటే ఈ ఎంఎస్ ప్లేట్ మీద మొత్తం చాక్ పీస్ తడిపేసి వైట్ చాక్ పీస్ మొత్తం పూసిన తర్వాత మనం మార్క్ చేసుకొని పైలట్ హోల్ వేసుకోవడమా లేకపోతే ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలనేది చూసుకుంటాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ మార్కింగ్ పంచెస్, మార్కింగ్ చేయడానికి ఉపయోగించే పంచ్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మార్కింగ్ పంచెస్ అంటే సెంటర్ పంచ్, ప్రిక్ పంచ్ అని 2 రకాలు. సెంటర్ పంచ్ అంటే ది యాంగిల్ ఆఫ్ ది పాయింట్ 90 degrees ఉన్నదాన్ని సెంటర్ పంచ్ అంటారు. ప్రిక్ పంచ్ అంటే 30 degrees 32 or 60 ఉంటుంది. ఈ సెంటర్ పంచ్కి ప్రిక్ పంచ్కి ఉన్నటువంటి ఈ తేడా చూడండి. ఇది 90 degrees, ఇది 30 degrees 60 degrees. ఈ మొన దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సెంటర్ పంచ్ ఎందుకంటే పైలట్ హోల్ వేసుకోవడానికి లేదా డాట్ చేసుకోవడానికి, ఎక్కడ దాకా కట్ చేయాలనేది మార్క్ చేసుకోవడానికి పనికొస్తుంది. పంచ్ మార్క్స్ నీడ్ పొజిషన్ dividers. The divider leg will get proper seating in the punch mark. The 60 punch is used for witness marks. Witness mark should not be too close. విట్నెస్ అనేది చూడు అక్కడక్కడ దూరంగా ఉంటుంది. పిక్ పంచ్ వేసింది అక్కడక్కడ ఇక్కడ కట్ చేసుకోవాలి కదా, ఈ జాబ్ను కట్ చేయాలంటే వచ్చేటటువంటిది. టైప్స్ ఆఫ్ క్యాలిపర్ ఎందుకు? క్యాలిపర్ ఆర్ సింపుల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ మెజర్మెంట్స్ ఫ్రమ్ ది స్టీల్ రూల్ టు ఆబ్జెక్ట్ వైస్ వర్సా. ఏదైనా ఈ గ్యాప్ తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఏముంటుందంటే ఇంటర్నల్గా లేదా అవుటర్గా చెక్ చేసుకోవడానికి ఉపయోగించబడేదాన్ని క్యాలిపర్ అంటారు. క్యాలిపర్లో మనం మార్క్ చేసుకోవడానికి ఉంటుంది. ఫర్మ్ జాయింట్ క్యాలిపరు, స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్స్ అని 2 రకాలు ఉంటాయి. ఫ్రిమ్ జాయింట్ పాయింట్ ఇలా ఉంటుంది. స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్ వచ్చి స్ప్రింగ్ లాగా ఉంటుంది ఈ పక్క. అది వదిలేస్తే మామూలుగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. Spring caliper have the advantage of fixed setting. The setting made will not change unless the nut is turned. Caliper size are specified by the length, which is the distance between the pivot center and the tip of the leg. అవుట్ సైడ్ క్యాలిపరు, ఇన్సైడ్ క్యాలిపర్ అని 2 రకాలు ఉంటాయి. చూడండి, అవుట్ సైడ్ క్యాలిపర్ యొక్క బొమ్మ షేప్ ఎలా ఉంది, ఇన్సైడ్ లోపల ఉన్నటువంటి క్యాలిపర్ యొక్క ఇన్సైడ్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ స్ప్రింగ్ లాగా ఉంటుంది, ఇది ఉంటుంది, నట్టు ఉంటుంది. దాన్ని టైట్ చేసుకొని ఉపయోగించుకుంటాము. ఇది చాలా అమూల్యమైనటువంటి విషయం ఇది. నెక్స్ట్ జర్నీ క్యాలిపర్ అని ఉంటుంది. ఈ జర్నీ క్యాలిపర్ అనేది ఒక పక్క ఈ విధంగా ఉంటుందండి. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే జర్నీ క్యాలిపర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ అండ్ లేఅవుట్ వర్క్. దీస్ క్యాలిపర్స్ ఆల్సో నోన్ యాజ్ హెర్మాఫ్రోడైట్ క్యాలిపరు, హార్డ్ లెగ్ క్యాలిపర్ అని కూడా అంటారు, లెగ్ అండ్ జాయింట్ క్యాలిపర్ అని కూడా అంటారు. హార్డ్, ఇప్పుడు ఒక బొమ్మే వచ్చు మీకు, ఈ విధంగా హార్డ్ లెగ్ అంటే ఒక లెగ్ ఉండదు, ఈ విధంగా ఉంటుంది. దీన్ని చూసుకోవాలి. సెట్ చేసుకొని ఈ పక్క క్యాలిపరు మార్కింగ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని జెన్నీ క్యాలిపర్ అంటారు. ఇది చూపించాను మీకు. Calipers are available with the usual bent leg or
with a heel. Calipers with artery bent leg are used for drawing lines parallel along the inside edge. Inside edge along గీసుకోవాలి, ఇలా పెట్టి ఈ మొత్తం గీసేస్తారు లైన్. ఈ ఎడ్జ్ బిట్ ఇంటర్నల్గా గీసుకోవాలి, ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలన్నప్పుడు ఆ లెగ్ని అక్కడ పెట్టినారంటే స్ట్రైట్గా అలా గీసినట్లయితే నీట్గా మనం చేసుకోవచ్చు. దాని మీద ఏంటంటే డాటింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవడమో లేకపోతే ఇంకేదైనా వెల్డింగ్ ఏదో సంథింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లెంగ్త్ మెజర్మెంట్ ట్రై స్క్వేర్ ఎందుకు అంటే ట్రై స్క్వేర్లో బ్లేడు స్టాక్ అని రెండు ఉంటాయి. ఇది ఎందుకంటే 90 degrees యాంగిల్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి, సర్ఫేస్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూడండి, చెక్ ది సర్ఫేస్ దాన్ని చెక్ చేసుకోవడానికి. మార్క్ లైన్, చెక్ ది ఫ్లాట్నెస్, ఈ పైన ఉన్నటువంటి ఫ్లాట్ యొక్క పైది కూడా అన్ఈవెన్గా ఉందా ఈవెన్గా ఉందా అని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ట్రై స్క్వేర్స్ అనేటివి రెండు రకాలుగా ఉంటాయి. 100 mm, 150 mm, 200 mm. స్క్వేర్స్ ఆర్ మేడ్ హార్డ్ అండ్ స్టీల్తో తయారు చేస్తారు. ఈ అడ్జస్టబుల్ కూడా ఉంటాయండి ఇక్కడ, ఇది అడ్జస్టబుల్ కూడా ఉంటాయి. ది ట్రై స్క్వేర్ ఈజ్ ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ది స్క్వేర్నెస్ అంటే యాంగిల్ 90 degrees. ది యాక్యురసీ ఈజ్ అబౌట్ 0.002 mm to 10 mm length, which is accurate enough for most work purpose. The tri-squares has a blade with parallel surfaces. The blade is fixed in the stack at 90 degrees. ఈ బ్లేడ్ని 90 degreesలో సెట్ చేసుకోవచ్చు, లేదా అడ్జస్టబుల్లో ట్రై స్క్వేర్ కూడా ఉంటుంది, దాన్ని కూడా చేసుకోవచ్చు. స్క్రైబర్ అంటారు, డివైడర్. స్క్రైబర్ ఎందుకంటే మార్కింగ్ మామూలుగా మనం వుడ్ మీద మార్క్ చేసుకునేటప్పుడు పెన్సిల్తో మార్క్ చేస్తాం. ఎంఎస్ ప్లేట్ మీద పెన్సిల్తో మార్క్ చేయడానికి కుదరదు, కాబట్టి దానికి స్క్రైబర్ అనేది కావాలి. ఈ స్క్రైబర్ షార్ప్ ఎడ్జ్ కలిగి ఉంటుంది. రెండు రకాలు, డబుల్ ఎండ్ స్క్రైబరు, ప్లెయిన్ స్క్రైబరు. ఇక్కడ బెండ్ స్క్రైబర్ అంటారు దీన్ని. ఈ పక్క ఒక బెండ్ అయింది కాబట్టి బెండ్ స్క్రైబర్ అంటారు. ఈ స్క్రైబర్ ఈజ్ షార్ప్. చూడండి ఎంత అద్భుతమైందో ఇది. స్క్రైబర్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. స్క్రైబర్ గురించి వినండి. స్క్రైబర్ ఆల్రెడీ మీరు ఉపయోగించుంటారు. స్క్రైబర్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఎంఎస్ ప్లేట్ మీద మార్క్ చేసుకోవడానికి మనం ఈ స్క్రైబర్ను ఉపయోగిస్తాము. ఇవి రెండు రకాలు, ప్లెయిన్ స్క్రైబరు, డబుల్ ఎండెడ్ స్క్రైబరు. డబుల్ ఎండెడ్ స్క్రైబరు బెంట్ ఉంది కాబట్టి బెంట్ స్క్రైబర్ అంటారు. యూజ్డ్ ఫర్ స్క్రైబింగ్ లైన్స్ ఆన్ ది మెటల్ బీయింగ్ లేడ్ అవుట్, దానికోసం ఉపయోగిస్తారు. డివైడర్ ఎందుకు ఉపయోగిస్తారంటే సర్కిల్స్ ఏదైనా గీసుకోవడానికి. డివైడర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ pair of steel legs adjusted by screw and nut and held together by the circular spring at one end. The handle is instead of the spring. A divider used for measuring distance between points, transferring measurements directly from a rule, scribing circles and arcs on the metals. ఈ విధంగా స్క్రైబర్స్ గీసుకోవడానికి వాటికి ఈ సర్కిల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రేడియస్ గేజ్ వచ్చి రేడియస్ గేజ్ ఆర్ యూజ్డ్ టు చెక్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రేడియస్ ఆఫ్ ది వర్క్ పీస్ అంతర్గతంగా ఉన్నటువంటి రేడియస్ని చెక్ చేసుకోవడానికి ఉపయోగించేదాన్ని రేడియస్ గేజ్ అంటారు. ఈ రేడియస్ గేజ్లో ఇంటర్నల్, ఇది ఎక్స్టర్నల్. చూడండి, ఇది ఇంటర్నల్గా ఉండడానికి ఈ బ్లేడ్స్ ఉంటాయి. దాని యొక్క గేజ్ ఎంత ఉందో సైజ్ చూసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ది రేడియస్ ఆఫ్ పార్ట్స్ ఆర్ చెక్డ్ బై ది కంపేరింగ్ ది రేడియస్ ఆఫ్ ది గేజెస్. Radius gauges are available in sets of the several blades held in a holder. Each blade can be separately pulled out of the holder when in use. The size of the radius is marked on individual blades of the gauges. ఇది చూడండి, ఇంటర్నల్ రేడియస్, ఎక్స్టర్నల్ రేడియస్ను మెజర్ చేయడానికి 7.5 to 15 mm దాకా ఉంటుంది. ఇవి రెండు పక్కల తీసుకోవచ్చు. దీన్ని రేడియస్ గేజ్ అంటారు. ఫస్ట్ రేడియస్ గేజ్ను ఉపయోగించే ముందు ఎన్ష్యూర్ ది గేజెస్ ఆర్ పర్ఫెక్ట్లీ క్లీన్ చేసుకోవాలి. రిమూవ్ బర్స్ ఇఫ్ ఎనీ ఫ్రమ్ ది వర్క్ పీసెస్. మధ్యలో ఏదైనా వర్క్ పీస్ చిన్న ఉంటాయి, క్లీన్ చేసుకోవాలి. చెక్ అండ్ మేక్ షూర్ ది నో డ్యామేజ్ టు ది ప్రొఫైల్ ఆఫ్ ది గేజ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. యూనివర్సల్ సర్ఫేస్ గేజ్. నెక్స్ట్ వచ్చి యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ అని ఉంటుంది. ఇది ఎందుకు అంటే సర్ఫేస్ గేజ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ మార్కింగ్ టూల్. ఇది మార్కింగ్ చేసుకోవడానికి ఉపయోగించేది ఈ సర్ఫేస్ గేజ్ అంటారు. చూడండి, ఇక్కడ ఈ సర్ఫేస్ గేజ్తో ఇలా పెట్టుకొని స్క్రైబర్ పెట్టుకొని మనం ఎక్కడెక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా హార్జెంటల్, వర్టికల్ లేదా ఎక్కడైనా జాబ్ సెట్టింగ్ మిషన్లో
చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. ఈ విధంగా ఉపయోగిస్తారనమాట. యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ అంటారు దీన్ని. యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ అంటారు. ఇది యూనివర్సల్ సర్ఫేస్ గేజ్. ఈ యూనివర్సల్ సర్ఫేస్ గేజ్లో ఏముంటుంది అంటే చూడండి, సంగ్, స్పిండిల్, బేస్, నట్, స్క్రైబర్ బెండ్ స్క్రైబర్ కూడా ఉంటుంది. ఇక్కడ బెండ్ స్క్రైబర్ ఉంది, ఇక్కడ స్ట్రైట్ స్క్రైబర్ ఉంది. దీన్ని ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ దాకా కట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ దాకా స్ట్రైట్గా ఇలా పెట్టేసి ఇలా పెడితే స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. స్ట్రైట్గా వచ్చేస్తుంది, కట్ చేసుకోవడం సులువు అవుతుంది. కాబట్టి దీన్ని యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ అంటారు. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సర్ఫేస్ గేజ్ ఇది ఫిట్టర్ ల్యాబ్లో ఉంటుంది. సర్ఫేస్ గేజ్ దీస్ కన్సిస్ట్ ఆఫ్ ది heavy flat base and spindle fixed upright to which scriber is attached with the sung and clamp nut. Universal surface gauge this has following additional features. The spindle can be set to any position. Fine adjustment can be made quickly. Can also be used in cylindrical surface. Parallel lines can be scribed from any datum edge with the help of the guide pins. ఇది బేసు, రాక్ ఆర్మ్ ఉంటుంది, స్పిండిల్, స్క్రైబర్ ఉంటుంది. బేస్ వచ్చి గట్టిగా నిలబడడానికి ఉంటుందండి. ఇక్కడ చూడండి, వీ గ్రూవ్ ఉంటుంది. సంగ్, స్క్రైబరు, సంగ్ అంటే ఇది కదా, క్లాంప్ నట్టు, స్పిండిల్, రాక్ ఆర్మ్ ఉంటుంది. పార్ట్స్ కదా, రాక్ ఆర్మ్ ఈజ్ అటాచ్డ్ టు ద బేస్ అలాంగ్ విత్ ది స్ప్రింగ్ అండ్ ఫైన్ అడ్జస్ట్మెంట్ స్క్రూ. దిస్ యూజ్